భరణమిచ్చుడు కుదరదని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మత రాజకీయాలు ఈ దేశంలో మొదలుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి మెదక్ గడ్డ మీదకి వచ్చి మా మెతుకు సీమకు వచ్చి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ పార్టీ నాయకులే చెప్తారు, మేము ఒక బీసీకి ఇచ్చినాం. ఏమి ఇచ్చిరాను? బీసీకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినాం, మేము చాలా చేసినాం అని చెప్తున్నారు. అయ్యా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఇదే మెదక్ గడ్డ నుంచి 24 గంటల్లో నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నా. చాతనైతే అన్న జర విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం చెప్పిండంటే, కులగణన మేము ఎందుకు చేస్తున్నాం తెలంగాణలో అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. ఏం చెప్పిండు? జర గట్టిగా చెప్పుర్రి. ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలి. ఏంటి? ఎంపీటీసీలు ఇస్తాం, సర్పంచులు ఇస్తాం, వార్డు మెంబర్లు ఇస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇస్తాం. గివి కావు మహేష్ కుమార్ గౌడ్ గారు. జనగణన చేసినామని చెప్తురు కదా, జనాభాలో సగం బీసీ బిడ్డలు ఉన్నారని చెప్తురు కదా. అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ లో, రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఇవాళకి ముఖ్యమంత్రితో కలిస్తే 15 మంది ఉన్నారు మంత్రులు. ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు మంత్రులు. ఎన్ని ఉండాలి? ఎవరికి ఎన్ని ఉంటే వాళ్ళకి అన్ని ఉండాలంటే ఎన్ని ఉండాలి? బీసీలకి సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. 15 ఇట్ల సగం ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. 7.5 కంటే ఒకటి ఎక్కువ ఉండాలంటే 8 ఉండాలి. ఎన్ని ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు? 2 ఇచ్చిర్రు. రఘునందన్ అంటే రోజు తిడుతుండని మొన్న 3 పిలిచితే అందులో ఒక ఆయనకి ఇచ్చిర్రు. మొత్తం ఎన్నైనా ఇప్పుడు 15 మహేష్ కుమార్ గౌడ్ గారు మీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నేను జవదాటా అని చెప్పి మీ ముఖ్యమంత్రి చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ అదే నిజమైతే, రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాట కరెక్టే అయితే, మీరు చేసిన కులగణన రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసింది కరెక్ట్ అయితే, నువ్వు ఇవ్వాల్సింది ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే ముందు ఇవ్వాల్సింది 8 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఇచ్చిందని ఇక దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి మనకు శుద్ధులు చెప్తే విందామా? మనం విందామా? నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు. అది చిట్ చాట్ కాదు, అది చీటింగ్ చాట్. అది ఏమంటాడు ఆయన? నేను బరాబరి 42% ఇస్తా బీసీలకు అంటాడు. యాడికెళ్ళి ఇస్తావన్నా? మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట. ఏం ప్లాన్ ఉంది? ఏం ప్లాన్ ఉందన్న? జర చెప్పు, జనానికి చెప్పు. నువ్వు ఇట్లా అనగానే అట్లా ఎవరో ఒకరు కోర్టుకోతారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విందామా వద్దా? అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకొని వస్తారు పార్లమెంట్కి ఎంపీలు. ఏంటిది అదంటే? ఏంటిది? రాజ్యాంగం అని చెప్తారు. ఆఖరికి ఒకరోజు నాలాగనే తిక్క ఉట్టి మా ఎంపీలలో ఒక ఎంపీ గారు గౌరవనీయులు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు, అరే जेब में रख के आने का नहीं है, उसमें कितना पेज है, कौन सा पेज में क्या लिखा, कभी पढ़ा అంటే అందరు ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగంలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ ఇచ్చిండో పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వస్తున్నారు. ఒకవేళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు కాబట్టి మీరు పంపించినటువంటి ఢిల్లీకి పంపించిన బిల్లులో 10% బీసీ కోటాను కట్ చేసి మైనార్టీలకు ఎట్లా ఇచ్చిర్రు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిరో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అందుకనే నేను అంటున్నా, చిట్ చాట్ల పేరు మీద మీరు చేసేటి చిట్లు చాట్లు కావు, చీటింగ్ చేస్తున్నారు మీరు జనాన్ని. అరే నువ్వు ఇచ్చేదేంది? సర్పంచులు, ఎంపీటీసీలు, నేను ఇందాక మా రాజు చెప్పిండు, శంకరంపేట ప్రెసిడెంట్, మోసేతిలో బలం ఉంటే మొండి కొరలు కూడా తెగుతుంది. ఊర్లో పిల్లగానికి మంచి పేరుంటే ఆయననే సర్పంచ్ గెలుతాడు. నువ్వు ఇచ్చే రిజర్వేషన్ ఏంది?
మస్తు మంది ఎట్లా గెలిచి వచ్చిర్రు. కాబట్టి బీసీ రిజర్వేషన్ని మేము లోకల్ బాడీలలో ఇస్తాము, వార్డు మెంబర్లకు ఇస్తాము, సర్పంచ్లకు ఇస్తాము. గిది కాదు, కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మాతోటి కాదు మాట్లాడాల్సింది, నువ్వు పోయి నీ సచివాలయంలో ముఖ్యమంత్రి దగ్గరకు ఒప్పించి సగం కంటే ఒకటి ఎక్కువ బీసీలకు ఇప్పించి అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే మేము చర్చకు వస్తాం, సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు, ఈ దేశాన్ని పాలించినటువంటి అందరూ ప్రధానమంత్రులు కలిపితే ప్రపంచ అవార్డులు 5 రాలేదు. 5 రాలే మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులకి అందరి కలిపితే ఈ దేశంలో 5 అవార్డులు రాలే, ప్రపంచ అవార్డులు. కానీ మా నాయకుడు, మేము గర్వంగా చెప్పుకునే నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు, నాటి నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురువు చేస్తా అంటే ఈ నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురుపై నిలిపినటువంటి ఈ నరేంద్రుని నాయకత్వంలో ప్రపంచం నరేంద్ర మోడీ ముందు శిరస్సు వంచి 26 దేశాలు తమ దేశాల సర్వోన్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఎట్లుండాలి మనం? ఎట్లుండాలి? ఇట్లా నిద్ర వల్ల ఎట్లుండాలి? ఏమైంది మెదకోళ్ళకి? ఏమైంది? భోజనం క్యాన్సిల్, భోజనం క్యాన్సిల్, నో భోజనం. సో అందరు కూడా దయచేసి మీటింగ్ అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు పోయి భోజనం చేయాలి. మంచి భోజనం పెడతాం, మంచి ఏసీఆర్లో కూర్చోబెడతామంటే ఇదేంది? దేనికోసం కొట్లాడుతున్నాం మనం? ఏం చెప్తుంది మన పార్టీ? ఏం చెప్తాం మనమంతా? ముందు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తాం. అంతేకాదు మేము ఏదైనా పని చేస్తే గరీబోని కోసమే చేస్తాం, అంత్యోదయ కోసమే చెప్తామని చెప్పి గర్వంగా చెప్పేటటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. అరే 1980లో ఇందిరమ్మ గెలిచి రైలు ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారు మెదక్కి రైల్వే స్టేషన్ పనులని పూర్తి చేయించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుమ్మడిదల రింగ్ రోడ్ దగ్గర నుంచి మొదలుకుంటే నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా నేషనల్ హైవే నెంబర్ 765 డీనిచ్చి ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చిన నాయకుడు ఎవరు? ఎవరు? ఇప్పుడు ఈ రోడ్డుని మీరు నన్ను గెలిపించిన తర్వాత ఇటీవల నర్సాపూర్ ఫారెస్ట్ లో ప్రమాదాలు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పి గమనించి నేను గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు 765D అనేటువంటి ఈ రోడ్డుని 4 లైన్ల రోడ్డు చేసి డివైడర్ పెట్టాలని గెలిచిన ఏడాది లోపల కొట్లాడి మంత్రి గారితో ఎండార్సీ చేయించి ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేపిస్తా ఉన్నాం. త్వరలోనే నర్సాపూర్ మీదకి వెళ్ళి వచ్చేటువంటి మెదక్ దాకా వచ్చే రోడ్డు 4 లైన్ రోడ్డుగా బరాబర్ మేము చేపించి చూపిస్తాం. నాకంటే ముందు మెదక్ ఎంపీ బీజేపీ వాళ్ళు లేకున్నా మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG జాతీయ రహదారినిచ్చి 1600 కోట్లు ఇచ్చి మన రోడ్లను డెవలప్ చేసినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవన్నీ పోయి ఏడ చెప్పాలి? పంచాయతీల కాడ, గ్రామ పంచాయతీల కాడ చెప్పాలి. మనకి ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఎన్టీవీ, TV9, E9, A9, A9 మనది కాదు. మనది ఏంది? మనది తుంపిర్ల బలం. మనది ఏం బలం? మనది ప్రతి పంచాయతీ కాడ పంచాయతీ పెట్టాలి, చెప్పాలి. మీ ఊర్లో పెట్టిన ప్రతి మొక్క మేమిచ్చినాం గర్వంగా చెప్పాలి. అవ్వ నీ ఇంటి ముంగటేసిన సీసీ రోడ్డు NREGS పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. అవ్వ పొద్దుగా లేతే చెంబట్టుకొని చెరువుకోయేటువంటి దుస్థితిలోంచి మిమ్మల్ని కాపాడి మీ ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఇక కాషాయం జెండా తెచ్చింది.